హాయ్ అండి, ఈ రోజు అయితే వచ్చేసి మీకు బ్రైడల్ సారీ కూర్చో అండి. ఇవి ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. మనము ఇది పట్టు థ్రెడ్ తో చేశానండి. మనం పట్టు థ్రెడ్ తో వేస్తే థ్రెడ్ అనేది కొంచెం కానీ నలగదండి. చూపిస్తున్నాను చూడండి, మీకు క్లియర్ గా మనం ఎంత రబ్ చేసినా గానీ నలగదు. క్వాలిటీ అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి అంటే నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటే ఆర్డర్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి గమ్ అప్లై చేయక్కర్లేదు. మనము ఎలాంటి అంటే టేపు అలాంటివి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ముడి వేసుకుంటే చాలు. మనకి ఎంత లావు కావాలో అంత తీసుకొని జస్ట్ లాస్ట్ అయితే ముడి వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత నేను ఈ శారీకి ఇప్పుడు ఈ థ్రెడ్ కి నేను పైన ఈ థ్రెడ్ చుట్టాలనుకుంటున్నాను. దీని లెంత్ వచ్చేసి ఎంత తీసుకోవాలో కూడా నేను క్లియర్ గా అయితే నేను మీకు చెప్తాను. మనము 22 ఇంచెస్ తీసుకోండి. మీరు కరెక్ట్ గా 22 ఇంచెస్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు రౌండ్ అనేది చుట్టడానికి సరిపోతుందండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ తక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే మీకు రౌండ్ అనేది సరిగ్గా రాదు. సో అందుకనేసి మీరు కరెక్ట్ గా 22 ఇంచెస్ అయితే తీసుకోండి. కరెక్ట్ గా తీసుకున్న 22 ఇంచెస్ లేదా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ మరీ తక్కువ అయితే తీసుకోకండి, ఎందుకంటే మీకు రింగ్ ఫినిషింగ్ నీట్ గా రాదు. సో ఎలా కుట్టాలనేది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ అన్ని లైన్ అంటే స్ట్రైట్ గా ఉన్నాయో లేదో అన్ని చూసుకోండి. థ్రెడ్స్ అన్ని స్ట్రైట్ గా ఉండేలాగైతే చూసుకోండి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముడి వేస్తాం కదండి. ముడి వేసిన దగ్గర నుంచి అయితే నీడిల్ అనేది తీసుకోండి. ముడి వేసిన దగ్గర నుంచి నీడిల్ని తీసుకొని ఈ విధంగా లాక్స్ అయితే వేసుకోండి. మనం క్రోషెట్ రింగ్ కి ఎలా అయితే థ్రెడ్ చుడతామో సో అదే విధంగా అయితే మళ్ళీ అంటే నేను చెప్తున్నాను, క్రోషెట్ డిజైన్ కి ఎలా చుడతామో థ్రెడ్ అలానే మనము గొలుసు కుట్టు, అదే మనం అంటాం కదా గొలుసు కుట్టు లాక్స్. ఎందుకంటే ఈ విధంగా చుట్టడం వల్ల మనం పైన బీడ్స్ కుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో అందుకనేసి ఈ విధంగా అయితే కుట్టుకోవాలి మనం. సో చూడండి, చాలా నీట్ గా ఈ విధంగా అయితే కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత దీన్ని మనము ఎంత పొడుగు కుట్టుకోవాలి అనేది మీకు డౌట్ ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను. మనం ఎంత వరకు ఇది కుట్టుకోవాలని డౌట్ ఉంటే అది కూడా చూపిస్తాను. క్లియర్ గా అయితే చూడండి. నేను శారీ మీద కుట్టి అయితే చూపించట్లే. యాక్చువల్గా ఇది రెడీమేడ్ టాజిల్స్ ఒకళ్ళు కస్టమర్ అడిగారు, సో తన కోసం అయితే తయారు చేశాను. ఎలాగూ కొంతమందికి ఇది వేయడం ఎలా వేయాలని డౌట్ ఉంటుంది కాబట్టి అందుకనేసి నేను వీడియో అయితే తీసి చూపిస్తున్నాను. షార్ట్ పెట్టాను, ఒక సిస్టర్ అయితే ఫుల్ వీడియో కావాలి అన్నారు. సో అందుకనేసి ఫుల్ వీడియో అయితే కూడా అప్లోడ్ చేద్దామనేసి ఫుల్ వీడియో కూడా చూపిస్తున్నాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, క్లియర్ గా అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఒకరికి కాకపోయినా ఒకరికైనా యూజ్ అవుతుంది. సో అందరూ ఎక్కువ కాస్ట్ పెట్టి వేయించుకోలేము అనుకున్న వాళ్ళైనా సరే ఇంట్లో కూర్చొని కొంచెం టైం ఉంది అనుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు. కొంచెం టైం ఉంది మేము వేసుకోగలము అనుకున్న వాళ్ళైతే ఇలా వీడియోస్ చూసుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి అయినా వేసుకోవచ్చు. అందరూ రెడీమేడ్ గా కొనుక్కోవాలి, బయట వేయించుకోవాలి అనేమి ఉండదు కదా. సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, టాజిల్స్ వేసుకోవాలి, మేమే డిజైన్స్ వేసుకోవాలి అని కొంతమందికి చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ ఉంటుంది. సో అందుకనేసి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఇంతవరకు కుట్టాను కదండి, ఇది ఎంత పొడుగు వచ్చిందో చూస్తా. ఎక్కడన్నా గ్యాప్ అంటే థ్రెడ్ స్కై బ్లూ థ్రెడ్ ఎక్కడన్నా కనిపిస్తే దాన్ని కొంచెం దగ్గర కనేసేయండి. ఆ థ్రెడ్ జరిగిపోతూ ఉంటది. మనం కుట్టిన తర్వాత థ్రెడ్ అనేది కొంచెం జరుగుతుంది ముందుకి వెనక్కి. గట్టిగా పట్టుకొని అనేసేయండి. 1.5 ఇంచ్ కరెక్ట్ గా తీసుకోండి. మీకు 1.5 ఇంచ్ కరెక్ట్ గా తీసుకున్నారంటే రౌండ్ నీట్ గా వస్తుంది. చూడండి, జస్ట్ ఇలా బెండ్ చేసి ఆ 2 థ్రెడ్స్ పక్కకు అన్నామంటే మీకు రౌండ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో రౌండ్. ఎక్కడన్నా ఎక్కువలు తక్కువలు లేకుండా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ కనిపించట్లేదు. చూడండి నీట్ గా వచ్చింది రౌండ్. వచ్చిన తర్వాత కొంచెం గమ్ అయితే అప్లై చేయండి. కొంచెం ముందు వెనక గమ్ అప్లై చేసి ఈ థ్రెడ్ అనేది 2 రౌండ్స్ అయితే తీసుకోండి. బ్యాక్ సైడ్ కూడా మీకు వాష్ చేసిన తర్వాత కూడా ఊడిపోకుండా ఉండేలాగైతే నేను మీకు చెప్తాను. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం థ్రెడ్ చుడతాం కదండి. సో థ్రెడ్ చుట్టిన తర్వాత 2 టైమ్స్ అయితే చుట్టండి. చుట్టిన తర్వాత చూడండి, బ్యాక్ సైడ్ నీడిల్ ని కిందికి అనేసేయండి. థ్రెడ్ చుట్టి వదిలేయకండి. ఇప్పుడు మనం వాష్ చేసిన తర్వాత ఊడిపోతుందేమో, గమ్మే కదా దీనికి అప్లై చేసింది అని డౌట్ ఉంటుంది. అలా ఉండకూడదు అనేసి నేనేం చేశానంటే ఒక 2 లాక్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి చూపిస్తున్నాను. 2 లాక్స్ అయితే వేస్తున్నా. గమ్ అప్లై చేసి 2 లాక్స్ అయితే వేస్తున్నాను. ఇంక ఇదైతే ఎప్పటికీ ఊడిపోదు మీకు, ఎందుకంటే 2 లాక్స్ వేసి మళ్ళీ
ఇంకో చూడండి ఇంకొక లాక్ అయితే వేస్తున్నాను. వేసేసి నేనైతే కట్ చేసుకొని మళ్ళీ కొంచెం గమ్ అప్లై చేసి దానికైతే అంటించేస్తాను. వర్క్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది, ఎక్కడ ఊడిపోదు, ఊడిపోయే ఛాన్సెస్ అయితే కూడా ఉండవు. బీడ్స్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. 1.5 ఇంచ్ పొడుగు తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. 1.5 ఇంచ్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. ఇది మనం బ్యాక్ సైడ్ ఎలాగో ఫ్రంట్ సైడ్ చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. మీకు రౌండ్ సరిగ్గా రాలేదు అనుకోండి, మనం గమ్ బాటిల్ ఉంటుంది కదా, గమ్ బాటిల్ పైన మూత చూడండి దాన్ని పెట్టి ఇలా ప్రెస్ చేయండి, మీకు రౌండ్ నీట్గా కనిపిస్తుంది. అప్పుడు రౌండ్ హోల్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది, బీడ్ పెట్టుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం రెడీ చేసుకున్న టాజిల్ పెట్టుకొని చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోండి. ఆ టాజిల్ ఫస్ట్ మనం రెడీ చేసిన టాజిల్ ఇప్పుడు దీని మీద పెట్టేసుకొని రెండు ఈక్వల్గా ఉండేలాగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం బీడ్స్ ఎలా కుట్టాలనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఒకవేళ కొంచెం ఎక్కువ దారాలు ఒకటి ఎక్కువ తక్కువ వచ్చినా కానీ నీట్గా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బీడ్స్ కుట్టుకోవడం అయితే ఈజీగానే ఉంటుందండి. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనం బీడ్స్ అయితే కుట్టాలి. వీటికి ఆ బీడ్స్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి నేను శారీకి వచ్చేసి యాంటిక్ గోల్డ్ వచ్చింది, సో అందుకనేసి నేను యాంటిక్ గోల్డ్ బీడ్స్ అయితే యూజ్ చేశానండి, ప్యూర్ గోల్డ్ యూజ్ చేయలేదు. మనం శారీకి ఏ కలర్ వస్తే అవే యూజ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ప్యూర్ గోల్డ్ యూజ్ చేస్తే అంత లుక్ ఉండదు కదా, సో అందుకనేసి యాంటిక్ గోల్డ్ అయితే యూజ్ చేశాను. మీరు కూడా శారీకి సిల్వర్ వస్తే సిల్వర్, గోల్డ్ వస్తే గోల్డ్, యాంటిక్ గోల్డ్ వస్తే యాంటిక్ గోల్డ్ అయితే బీడ్స్ అయితే యూజ్ చేసేసుకోండి. నా దగ్గర వచ్చేసి రా మెటీరియల్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది, ఆర్డర్ అయితే చేసుకోండి, కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరీ పెద్ద పెద్ద డౌట్స్ అయితే కామెంట్ చేయకుండా ఒకసారి కాల్ చేసి అయితే అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకేనా? చిన్నవి అయితే నాకు వాట్సాప్లో పెట్టేసేయండి. అంటే కొన్ని డౌట్స్కి ఏంటంటే మనము మెసేజ్ చేయడానికి ఉండదండి. అంటే డౌట్ అడిగారనుకోండి ఇంకా దాని తర్వాత ఒకటి అలా అయితే ఉండదు కాబట్టి, సో ఒక్కసారి ఒక నెంబర్ ఇస్తాను కదా, దాని నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ అడిగేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో చూడండి ఈ విధంగా అయితే 2 బీడ్స్ తీసుకొని ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఎవరైనా వేసుకోవచ్చండి, కాకపోతే టైం పడుతుందండి డిజైన్ వేయడానికి, వెంటనే అయితే అయిపోదు. సో దానికి డిజైన్కి ఇప్పుడు టయానికి తగ్గ ప్రైస్ అయితే ఉంటుందండి. చాలా తక్కువ ప్రైస్కి వేయాలన్నా వేయలేమండి ఇలాంటి డిజైన్స్. టైంని బట్టి అయితే ప్రైజెస్ అయితే ఉంటాయి. నేనే కాదు, మీలో ఎవరైనా సరే వేసే వాళ్ళైనా సరే డిజైన్ని బట్టి ప్రైస్ తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి వేసి తక్కువ ప్రైస్ అయితే తీసుకోకూడదు. సో దానికి తగ్గ ప్రైస్ అయితే దానికి తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోవద్దు, మరీ తక్కువ తీసుకోవద్దు. మన కష్టానికి తగ్గ ప్రైస్ అయితే మనం తీసుకోవడం బెటర్. సో అదే చెప్తున్నా అండి, మరీ తక్కువకైతే వేయకండి, మరీ ఎక్కువకి వేయకండి, మీడియం ప్రైస్కి అయితే వేసేయండి. దీని ప్రైస్ వచ్చేసి ఇంతకు ముందు కూడా నేను చెప్పానండి లాస్ట్ వీడియోస్లో, అయితే చూడండి. ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా ఫుల్ వీడియోలో అయితే ఉంది, సో దాంట్లో అయితే మీరు చూడండి. ఫైనల్గా మొత్తం వేసాక ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను, చూపిస్తాను కూడా. అండ్ ఫైనల్గా ఫోటో కూడా ఒకటి యాడ్ చేస్తాను, అంటే డిజైన్ శారీకి ఏం పెట్టాను, జస్ట్ ఎన్ని టాజల్స్ చేశాను అనేవి అన్నీ అయితే కింద అయితే పెట్టి చూపిస్తాను. చూడండి సో చూడండి ఈ విధంగా అయితే కిందికి అనుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే తిప్పుకోండి. ఇవి 22 అయితే సరిపోతాయండి శారీకి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ 22 అయితే సరిపోతుంది, ఎందుకంటే రింగ్ వెడల్పు అనేది వస్తుంది కాబట్టి. సో 22 అయితే సరిపోతాయి. సో చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే లాక్ వేసుకోండి. అండ్ థ్రెడ్ లోపల నుంచి అయితే నీడిల్ని కూడా బయటకు అనేసుకోండి.
ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత చూడండి రింగ్ అనేది ఎంత నీట్గా రెడీ అయిపోయిందో చూడండి. రింగ్ మొత్తం రెడీ అయిపోయాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఫైనల్గా చూపిస్తాను చూడండి. రింగ్ మొత్తం అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. పట్టు థ్రెడ్ కాబట్టి లుకింగ్ వైజ్ కూడా షైనింగ్ కొడుతుంది. సో అందుకనేసి షైనింగ్ కూడా బాగా ఉంటుంది. ఫైనల్గా ఫోటో కూడా యాడ్ చేస్తాను చూసేయండి. షైనింగ్ కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఫైనల్గా ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.